2009లో టీడీపీ హ్యాట్రిక్ విజయాలకు బ్రేక్ వేసి మదనపల్లిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు షాజహాన్ బాషా. అయితే కాంగ్రెస్ నుంచి ఇటీవల టీడీపీలో చేరిన షాజహాన్ బాషా ప్రస్తుతం ఆ పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మళ్లీ ఎమ్మెల్యేగా తానే విజయం సాధిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 15 ఏళ్ల తర్వాత మదనపల్లిలో పసుపు జెండా ఎగరవేస్తామన్నారు. ఆగిపోయిన అభివృద్ధిని మళ్లీ గాడిలో పెడతామంటున్న మదనపల్లి టీడీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషాతో మా కరెస్పాండెంట్ వర్మ ఫేస్ టు ఫేస్. వెల్కమ్ టు ఐ న్యూస్. నేను వర్మ. ప్రస్తుతం నేను మదనపల్లి నియోజకవర్గంలో ఉన్నాను. ప్రస్తుతం అటు వైసీపీ ఇటు టీడీపీ మధ్య ఇక నియోజకవర్గంలో తీవ్ర పోరైతే జరుగుతోంది. ఇప్పుడు నాతో పాటు మదనపల్లె టీడీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఉన్నారు. ప్రస్తుతం ఆయన ప్రచారం ఎలా జరుగుతోంది ప్రస్తుతం ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ ముందుగా మీకు ఐ న్యూస్ తరపున శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఎలా జరుగుతుంది ప్రచారం? ప్రచారం చాలా బాగుందండి. ప్రజలందరూ ఒక నిర్ణయానికి వచ్చేసారు. వాళ్ళ ఆలోచన ఒకటే, ఈ అరాచక ప్రభుత్వం పోవాలా, పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావాలా, ఆయనే ఈ రాష్ట్రానికి అన్ని విధాలుగా ప్రజా సంక్షేమానికి, ప్రజల విలువలకు, ప్రజల అభివృద్ధికి ఆయనే సర్వస్వం అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. సార్ అంటే 10 ఏళ్ళ తర్వాత మీరు ఇటు ప్రధాన పార్టీలు అంటే ఇప్పుడు మన రాష్ట్రంలో ఏదో పోటాపోటీగా ఉన్నాయి. వైసీపీ టీడీపీలో మీరు టీడీపీలో ఉన్నారు, ప్రస్తుతం చేరారు. అంటే 10 ఏళ్ళు కాంగ్రెస్లో ఉన్నారు. ఈ సంవత్సరం ఎందుకు ఈ 10 ఏళ్ళు కాంగ్రెస్లోనే ఉండిపోవడానికి కారణం ఏంటి? అటు వైసీపీ టీడీపీ ఆప్షన్లు ఉన్నాయి. ఈ 10 ఏళ్ళు మీరు ఒక రకంగా చెప్పాలంటే రాజకీయంగా స్తబ్దుగా ఉండిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? స్తబ్దతగా కాదు, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇచ్చింది. నేను ఏమాత్రం డబ్బులు అట్లా ఏ ప్రలోభాలకి ఇచ్చేసి నాకు టికెట్ వచ్చింది కాదు. నా వ్యక్తిగత, నా విలువలు, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసి నాకు ఇచ్చింది. ఒక ఇంట్లో ఉన్న తర్వాత మన విలువలు, మన ఏవైతే మనం జెన్యూన్నెస్ ప్రూవ్ చేయాలా, మనం మ్యాక్సిమం చేసాం. పార్టీ నాయకత్వంలో లోపల ఉంది, సైలెంట్గా పక్కకు వచ్చేసాం. అంటే ఈ 10 ఏళ్ళు మీకు కాంగ్రెస్లోనే ఉండిపోయారు. అంటే మీరు చెప్పిన కొన్ని నియమాలు కట్టుబడి ఉండిపోయారు కాంగ్రెస్. లాయల్టీ అండి. విభజన తర్వాత కాంగ్రెస్ దాదాపు మాయమైపోయిన రాష్ట్రంలో. నాకు 2013లోనే తెలుగుదేశం పార్టీలో పెద్దలు కొంతమంది నాయకులు పిలిచారు. పిలిస్తే కూడా నేను పవర్ ఎంజాయ్ చేశాను, మ్యాక్సిమం కాన్స్టిట్యూన్సీ డెవలప్ చేశాను. ఇప్పుడు ఏదో పవర్ వెళ్ళిపోతా ఉంది అని చెప్పి ఒక దీనికోసం నేను సడన్గా వదిలేసి వచ్చేసానని చెప్పి ఒక ఇది నాకు ఉండకూడదు. నాకు ఏ ఇంట్లో అన్నం తిన్నానో ఆ ఇంటికి నేను బాధ్యతగా లాయల్గా ఉండాలని చెప్పి నేను ఎంతో బాధ్యతగా చేశాను. బట్ పార్టీ ఇంకా అది సర్వైవల్ చాలా కష్టం ఉంది, తెలిసిపోయింది. నేను నా కాన్స్టిట్యూన్సీ ప్రజలకు ఏం సేవ చేయలేను, ఇంకా అక్కడే ఉంటే నేను అక్కడే ఉండాల్సింది, బట్ ఏం ఉండదని చెప్పి నీకు నిర్ణయం మొత్తం తెలిసిన తర్వాత ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఇంకా తప్పనిసరి పరిస్థితులు మీరు కాంగ్రెస్లోకి తెలుగుదేశంలో రావాల్సి వచ్చింది. అంటే తెలుగుదేశంలోకి మీరు రావడానికి ఏంటి కారణం? మెయిన్ ఇప్పుడు వైసీపీ ఉంది, చూడండి మీ బ్రదర్ కూడా వైసీపీలో ఉన్నారు, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు, మీరు ఇప్పుడు టీడీపీలో రావడానికి కారణం ఏంటి? చూడండి, ఒక లీడర్షిప్లో ఏం చూడాలంటే ఆయన బాండింగ్, పబ్లిక్తో కమిట్మెంట్, అదేవిధంగా ఆయన స్టైల్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ అండ్ డెసిషన్స్ ఇవి ఎలా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి అనే మనిషి మీకు 2019లో గెలిచారు. గెలిచిన రోజు నుంచి అరాచకాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఏదైతే ఆయన ఒక పెద్ద స్టేజ్ కొట్టేశారు, అది ఎవరిది? చంద్రబాబు నాయుడు గారు పెద్దలు వాడుతున్నారు ముఖ్యమంత్రిగా. ఏమది? ప్రజావేదిక వాడుతున్నారు. అది ఎవరిది? అది పబ్లిక్ది. పబ్లిక్ వేదికను మీరు కూల్చేశారు. పబ్లిక్ మనీ, అది పబ్లిక్ అసెట్. అది కూడా సెన్స్ ఆఫ్ ఇది లేదంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత అది కొట్టేస్తాడంటే, సో ఆయన ఆలోచన విధానం ఏ విధంగా ఉంది ఒకటి. రెండవది, ముఖ్యమంత్రి అనే మనిషి తెల్లవారి ఎక్కడ కూడా కానీ ఈ 4 సంవత్సరాలు దాదాపు ఎప్పుడు వచ్చి సీఎంఓ నడిపింది లేదు, వచ్చి ప్రజలతో కలిసింది లేదు, ప్రజల సమస్యల పట్ల ప్రజలకు మాట్లాడి వాస్తవాలు తెలుసుకునేది లేదు. ఈజ్ ముఖ్యమంత్రి ఫర్ ద ఇండోర్, నాట్ అవుట్డోర్. ఇంటి లోపల ముఖ్యమంత్రి, ప్రజల ముందుకు వచ్చి ముఖ్యమంత్రి కాదు. ఆ రోజు పాదయాత్ర చేస్తూ, ముద్దులు పెడుతూ, దగ్గర తీసుకుంటూ, మీరు నా తమ్ముళ్ళు, మా అన్నలు, మా చెల్లెలు అన్నారు. గెలిచిన తర్వాత ఎక్కడ పోయారు ఈ బంధాలు? కరోనా వచ్చింది. కరోనా అటువంటి మహమ్మారి, కరోనాలో మీరు ఏ హాస్పిటల్ విజిట్ చేయలేదు, ఏ ఏరియాకి చూడలేదు, ఏ కలెక్టర్ మీరు రివ్యూ చేయలేదు, ఏ రీజియన్కి వెళ్ళలేదు, రాయలసీమ వెళ్ళలేదు, ఆంధ్ర వెళ్ళలేదు, మీరు ఎక్కడ కూడా వెళ్ళలేదు. సో ముఖ్యమంత్రి అనే మనిషికి ఆయన తాడేపల్లి ప్యాలెస్కే పరిమితం అయ్యానంటే అతను ఈ రాష్ట్రానికి పనికిరాడు.
అంటే మీరు చంద్రబాబు నాయుడు గారికి అదే మీరు పోలిస్తే చంద్రబాబు నాయుడు గారు మీరు చూసుకోండి, ఎన్డీఏ కన్వీనర్గా పనిచేశారు, బట్ హీఈస్ ఎ క్లీన్ ఇన్ ద సెక్యులర్ మ్యాన్. ఎన్డీఏ కన్వీనర్ పనిచేశారు. సెంట్రల్ సపోర్ట్ మొత్తం భారతదేశానికి యాక్టింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆయనే. ప్రస్తుతం ఉండే పార్టీల్లో ప్రధాన పార్టీ టీడీపీ వైసీపీ పోల్చుకొని ఆ విధానాలు టీడీపీ బెటర్ అనిపించి మీరు టీడీపీలోకి వచ్చారు. పెద్దలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వమే పర్ఫెక్ట్ అని చెప్పి నిర్ణయం తీసుకున్న తర్వాత మనం పార్టీ జాయిన్ చేయాలి. అంటే ఈ 5 ఏళ్ళు పరిపాలన మీరు చూసారు, మీరు వ్యతిరేకిస్తున్నారు. ఈ 5 ఏళ్ళు మదనపల్లిలో మీ సోదరుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి మీ మీరేమన్నా మీ సోదరుడికి ఏమైనా సలహా ఇచ్చారా ఆయన వైసీపీలో చేరే సమయంలో? అతనికి మాకు దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి మాటలు అతను తన నిర్ణయం తీసుకున్నాడు. ఏదో కొంచెం డబ్బు ఇచ్చి బీఫామ్ వచ్చింది, దాని రూపంగా ఆయన చేసుకున్నారు, అంత తప్ప. కానీ అది ప్రజలతో బాండింగ్ రిలేషన్ బీఫామ్ కాదు, అది బీఫామ్ విత్ కరెన్సీ. అర్థమైంది కదా? బీఫామ్ విత్ కరెన్సీ అంటే పబ్లిక్లో ఎంత మాత్రం ఉంటారు. ఎప్పుడైనా ఒక మంచి ఎంపీటీసీనో జెడ్పీటీసీనో ఒక లోకల్ బాడీనో లే ఒక డీసీసీ మెంబరు డీసీసీ వైస్ ప్రెసిడెంట్ లేక డిస్ట్రిక్ట్ బాడీలో పనిచేసి తెలుసుకొని పనిచేస్తే అది ఏదో జరిగింది, ఆయనకు సీట్ ఇచ్చారు, ఆయన పనిచేసి. అంటే కేవలం డబ్బు వల్లే పని చేసి అదే జరుగుతుంది. ఇప్పుడు కూడా అదే జరిగింది. నవాజ్ బాషా డబ్బు ఇచ్చడం వల్ల గతంలో ఎమ్మెల్యే సీటు ఇచ్చారు, ఇప్పుడు కూడా అదే చేశారు. ఇప్పుడు కూడా అదే చేశారు. అంటే ఇప్పుడు మరి ఇంకొకరు డబ్బు ఎర చూపడం వల్ల అంతే మరొకరికి ఇచ్చారు, నిసార్ అహ్మద్ ఇచ్చారు. బట్ ఆ పార్టీకి నమ్ముకొని ఉన్న కార్యకర్తలకి ఎవరికి న్యాయం జరగలేదు. ఈ రూలింగ్ వచ్చినా కూడా సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ అప్పులు చేసి వాళ్ళు ఎలక్టెడ్ బాడీలో ఎలక్ట్ అయ్యారు, కానీ ఈ రోజు కూడా వాళ్ళు అప్పులు తీర్చుకోలేకున్నారు. ఒకవేళ మీ బ్రదరే మళ్ళీ ఎమ్మెల్యేగా మళ్ళీ సీట్ ఇచ్చుంటే రెండోసారి కూడా అయినా కూడా మీరు టీడీపీ తరపునే పోటీ చేసి ఆయనకి ప్రత్యర్థిగా పోటీ చేసి ఉంటారా? తప్పేముంది, ఎవరొకరు పోటీ చేయాలి కదా. ప్రజా కోర్టులో ఉన్నాం, ప్రజా నిర్ణయం తీస్తుంది. నేను మంచిగా పనిచేశానా? ఇప్పుడు నేను 5 ఏళ్ళు పనిచేశాను, 19 నుంచి 14 వరకు. ఆయన 19 నుంచి 24 వరకు పనిచేశారు. సో 2 పాలనలు పొంతన వేసుకుంటారు. ఎవరు జినైన్, ఎవరు కరెక్ట్, ఎవరు ప్రజల మంచి అంటే వాళ్ళు నిర్ణయిస్తారు. తప్పేముంది? అంటే ఈ 5 ఏళ్ళు మీరు రాష్ట్రంలో పరిపాలన బాగాలేదన్నారు, నియోజకవర్గంలో ఎలా ఉంది? ఇంకా ప్రజలు తీర్పు ఇస్తారు కదా, అవన్నీ చూసే ఇప్పుడు ఇస్తారు తీర్పు. అంతా రెడీగా ఉండాలి. అంటే ఇప్పుడు మీ బ్రదర్ పశ్చాత్తాపం చెంది ఇప్పుడు ఆ పార్టీని వదిలేస్తున్నారు, వైసీపీని వదిలి మీకు మద్దతు ఇచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు లేదండి, ఆయనది పర్సనల్, ఆయన ఇది అది నేను ఎట్లా అడగలుగుతాను? నేను ఎప్పుడు నేను మాట్లాడిన దాఖలాలు లేవు, ఆయన నాకు మాట్లాడిన దాఖలాలు లేవు. ఆయన స్థానంలో, నేను నా స్థానంలో ఉన్నాను. నేను తెలుగుదేశం పార్టీ నుంచి రిప్రజెంట్ చేస్తున్నాను. నేను ఆ రోజు నుంచి కూడా మనుషులతో ఉన్నాను, ఈ రోజు కూడా మనుషులతో ఉన్నాను, రేపు కూడా ఉంటాను, ప్రజా విలువలతో ఉంటాను. సరే సార్, ఇప్పుడు మీరు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2009లో మీరు ఇక్కడ ఎమ్మెల్యేగా చేశారు, 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నారు. మీరు ఎమ్మెల్యేగా చేసినప్పుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఏం చెప్తారు? ఆ తర్వాత జరిగిన అభివృద్ధి అంటే ఏముందని? శూన్యం అంటారు. ఆ తర్వాత అంటే శూన్యం అంటారు. ఎస్, నేను చేసిన అభివృద్ధిలో 10% చేసుకోలేదు ఎవరు కూడా. కానీ నా తర్వాత వచ్చినవి 10 సంవత్సరాలు జరిగింది. నా హయాంలో తెల్లవారు 7 గంటల నుంచి ప్రజా దర్బార్ ఉంటుంది. ఎవరైనా కానీ ప్రజలు నేరుగా నా ఇంటికి రావచ్చు. నా ఇంట్లో ఉన్న ఒక్క బెడ్రూమ్ తప్ప మిగతా అన్ని రూములు వాళ్ళకి అర్హత ఉన్నాయి. ఎక్కడైనా కూర్చోవచ్చు. సకాలంలో వాళ్ళకు నీళ్లు, టీ వస్తుంది. వాళ్ళ సమస్యలు ఏమున్నాయి అధికారులు వస్తారు, స్పందిస్తారు, అప్పటికప్పుడే పరిష్కార మార్గంలో పెడతాం. అది ఒక సైడ్. రెండవది వచ్చేదే డెవలప్మెంట్ సైడ్. టౌన్లో నేను 2014 నేను ఎమ్మెల్యే పదవి నా పూర్తయిన రోజుకి ఎక్కడ రోడ్లు రోడ్లు మిగలలేదు, అన్ని రోడ్లు వేసేసాను, కాలువలు పూర్తి చేశాను, పార్కులు కట్టించాను. ఎక్కడ కూడా కానీ నేను డెవలప్మెంట్లో పార్టీ పేరు పెట్టలేదు, కులం పేరు పెట్టలేదు, వివక్ష చూపించలేదు. సాచ్యురేషన్ బేసిస్లో డెవలప్ చేశాను. అవుట్ ఆఫ్ ద వే దాదాపు 18,000 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చాను, 25,000 రేషన్ కార్డులు ఇచ్చాను, 10,000 పెన్షన్లు ఇచ్చాను. అవి కాకుండా 20,000 గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాను. ఎక్కడ కూడా ఏ ఇష్యూస్ నా దగ్గరకు వస్తే నేను సాయిబాబా మందిరం కట్టించాను. ఆ మందిరానికి స్థలాన్ని నేనే ఇచ్చాను. నా ఎమ్మెల్యే ఫండ్స్లో డబ్బులు ఇచ్చాను. మా అప్పుడు ఎంపీ ఉన్న సాయి ప్రతాప్ గారి ఫండ్స్లో డబ్బులు ఇప్పించాను.
అంటే మీరు కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఎమ్మెల్యే 5 ఏళ్ల తర్వాత 2 సార్లు వైసీపీ ఇక్కడ ఎమ్మెల్యేగా రావడం జరిగింది. 14, 19, ఈ 10 ఏళ్ళు కూడా ఏమి మదనపల్లికి జీరో అండి, జీరో అభివృద్ధి. జీరో అండి. వాళ్ళు ప్రజలు పోతే చెప్పుకునేదానికి నాయకుడు లేడు, వాళ్ళకి స్పందించేవాడు లేడండి. మినిమం వాళ్ళు అసలు ఈరోజు నేను తెల్లవారి చంకూరు 3 రోడ్లలో వచ్చినారు. వాళ్ళు ఎట్లా వచ్చారు నాకు వచ్చి కౌగిలించుకుంటున్నారంటే ఎన్నో ఏళ్ళ నుంచి వాళ్ళకు ఒక అన్న తమ్ముడు విడిపోయారు. ఈ రోజు వచ్చి వాళ్ళకి నేను కలుస్తా ఉన్నట్లు అంత ఆప్యాయంగా నా దగ్గరకు వచ్చి వాళ్ళు కలిసి. అది మీరు చెప్తున్నారు, ఇప్పుడు ఆప్యాయంగా ప్రజలు మీ దగ్గరికి వస్తున్నారు అంటారు. మరి 10 ఏళ్ళ అభివృద్ధికి దూరంగా ఉంది అంటున్నారు. మరి ఇప్పుడు ఏం హామీ ఇస్తారు జనానికి? ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా గెలిస్తే పూర్తి బాధ్యత తీసుకుంటాం, ప్రజా సమస్యల పైన బాధ్యతగా ఉంటాం, అభివృద్ధి పైన బాధ్యతగా ఉంటాం. ఏ ఒక్క ఇష్యూ కూడా సిస్టమ్ ఇన్ ఆర్డర్, ఎవ్రీ గవర్నమెంట్ అంతా అడ్మినిస్ట్రేషన్ ఒక సిస్టమ్ ఇన్ ఆర్డర్లో ఉండాలా, అది సకాలంలో ఉండాలా, అది ప్రజలకు ఉండాలి. అంటే పర్టికులర్గా ఈ సమస్య ఒక పర్టికులర్ సమస్యలు ఒక 4-5 సమస్యలు అంటే ఏం మీరు పరిష్కరిస్తారు? ఒక మండలానికి ఒక సమస్య ఉండండి. ఇప్పుడు ఈ రామసముద్రానికి వచ్చింది, ఈ రామసముద్రం మండలం నేను ఎమ్మెల్యే అయిన రోజుకి పూర్తి వెనుకబాటుతనం మండలం. దీనికి 4 బార్డర్ రోడ్స్ ఉన్నాయి. ఒకటి చొక్కాండ్లపల్లి, రెండోది కులిజిల, ఇంకోటి వచ్చింది నారేగాన్పల్లి రోడ్డు, ఇంకోటి వచ్చి ఇట్లా శ్రీనివాస్పూర్ రోడ్. ఈ 4 రోడ్లు కూడా రోజు రోడ్లు లేవు. 4 కూడా నేను రోడ్డు ఇచ్చాను. సాచురేషన్ బేసిస్లో నేను డెవలప్ చేశాను కాలువలు. ఆర్డబ్ల్యూపీ ఎన్ఆర్డీడబ్ల్యూపీ ఒక ప్రోగ్రామ్ ఉంది ఆర్డబ్ల్యూఎస్లో. ఇక్కడ నీటి కరువు తాండవం ఆడుతూ ఉంది. నీటి కరువు తాండవం ఆడుతూ ఉంటే ఎన్ఆర్డీడబ్ల్యూపీ ప్రోగ్రాంలో దాంట్లో ఏమేమి వస్తుంది, ఓవర్ హెడ్ ట్యాంక్, పైప్ లైన్, బోర్, మోటార్ అంతా ఒక ప్రాజెక్ట్ వస్తుంది. అట్లా పెట్టి నేను దాదాపు ప్రతి గ్రామానికి ఇచ్చాను. ఇట్స్ సాచురేషన్ బేసిస్. నాకు ఈ గ్రామంలో నాకు మెజార్టీ రాలేదు, నేను ఈ గ్రామానికి ఇవ్వని నేను అడగలేదు. నీటి దాహతి ఉందా, ఇక్కడే గొల్లపల్లి అనే ఒక ఊరు ఉంది. ఆ గొల్లపల్లిలో 6 బోర్లు డ్రిల్ చేశా, బోర్ ఫెయిల్ అయిపోయినాయి. ఇంకా ఎండిఓ భయపడి నా దగ్గర నాకు ఇన్ఫార్మ్ చేయలేదు, ఏదో అన్ని బోర్లు ఫెయిల్ అయిపోతాను, ఈయన తిక్కోటి చెప్తే ఇంకోటి కూడా బోర్ ఏమంటాడని చెప్పి నాకు చెప్పారు. ఇక్కడ మదనపల్లిలో చూస్తే ప్రధానంగా ఇక్కడ ఆసియాలోనే 2వ అతిపెద్ద రెవెన్యూ డివిజన్ ఉంది. మరి ఇక్కడ టమాటా మార్కెట్ యార్డ్ కూడా చూస్తే వేలాదిగా పక్కన నియోజకవర్గాల నుంచి కూడా ఇక్కడికి వచ్చే రైతులు వాళ్ళ పంట నమ్ముకుంటూ ఉంటారు. అయితే టమాటా పంటకి గిట్టుబాటు ధర కల్పించాలనేది ఎప్పటి నుంచో రైతులు అడుగుతున్నది. ఎందుకంటే ఒక జూదంగా మారిపోయింది ఇక్కడ టమాటా సంబంధించి, రైతులకు సంబంధించి. వాళ్ళకి సంబంధించి మీరు ఏమైనా హామీ ఇచ్చే అవకాశం ఉంది? తప్పకుండా. ఎందుకంటే వాళ్ళకి పర్సంటేజ్ ఆఫ్ వాళ్ళ కమిషన్ ఎక్కువ తీసుకుంటున్నారు, దానికి రెగ్యులైజ్ చేస్తాం. రెండోది వచ్చింది ఒక యార్డ్, ఇప్పుడు ఉండే యార్డ్ చాలడం లేదు, దానికి ఒక 100 ఏకర్స్లో యార్డ్ బిల్డ్ చేస్తున్నాం. ఇంకోటి వచ్చి మదనపల్లి టౌన్ కోసం ఒక ఐటీ హబ్ కూడా తీసుకురావాలి ఉన్నాం. ఎందుకంటే బెంగళూరు ఇక్కడ వచ్చి 110. మదనపల్లి మీరు ఐటీ హబ్ అంటే మదనపల్లి చారిత్రకంగా ఎంతో పేరుంది, ఇప్పుడు కాదు. అప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ ఉన్నప్పుడే విద్యకు కూడా ఇది కేంద్రం. ఇది ఋషి వ్యాలీ లాంటి స్కూళ్ళు ఉన్నాయి. అయితే ఇక్కడ ఉపాధి కోసం ఎక్కడికో వెళ్ళిపోవాల్సిన పరిస్థితి, ఎక్కువ బెంగళూరు ఇటు వెళ్ళాల్సిన పరిస్థితి. మరి యువతకి మీరు ఇచ్చే హామీ ఏంటి? నా ప్లాన్ ఒకటి, ఐటీ హబ్ ఎస్టాబ్లిష్ చేయాలా ఒక 100 ఏకర్స్లో. ఆ ఐటీ హబ్ పూర్తిగా ఎంఎన్సి కంపెనీస్ తీసుకురావాలి. ఆ కంపెనీస్ అని ఒక కంపెనీకి 3 ఏకర్స్ to 5 ఏకర్స్ అలాట్ చేయాలా. అక్కడ పెద్ద ఒక మాల్ ఎస్టాబ్లిష్ చేయాలి. పూర్తిగా ఒక ఐటీ వాతావరణం తీసుకురావాలి. అక్కడ దాదాపు 5,000 నుంచి ఒక 7,000 ఉద్యోగాలు తీసుకుని వస్తే దాదాపు మదనపల్లి కాన్స్టిట్యున్సీ లాగా రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్ వరకు మనం న్యాయం చేసినట్టయితే. ఇప్పుడు ఇంకోటి సార్, పొలిటికల్గా చూస్తే సమీకరణాలు, సామాజిక సమీకరణాల నేపథ్యం కూడా చూస్తే మైనారిటీలు పెద్ద సంఖ్యలో ఉన్న నియోజకవర్గం అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మదనపల్లి. ఇప్పుడు మీ ప్రత్యర్థి వైసీపీ కూడా మైనారిటీ అభ్యర్థిని నిసార్ అహ్మద్ గారిని, వాళ్ళ తండ్రి గారు మత పెద్ద, ఆయన్ని బరిలోకి దించడం జరిగింది. ఈ మైనారిటీ ఓట్లు అంటే మీరు మైనారిటీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఈ మైనారిటీ ఓట్లు ఎటువైపు ఉంటాయని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు ఎవరైతే క్యాండిడేట్ మైనారిటీలకు కూడా మీరు ఇచ్చే హామీలు ఏంటి? ఇప్పుడు ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో మీరు చెప్పారు, వాళ్ళ నాయనగారు మత పెద్ద, ఇంకా ఇతను ఒక మైనారిటీ, నేను కూడా మైనారిటీ. నేను ఇంతకుముందు మైనారిటీల కోసం పనిచేసా 5 సంవత్సరాలు. వాళ్ళ నాన్నగారు ఒక మత పెద్ద అన్నారు, ఆయన ఏం పనిచేశారు, నేనేం పనిచేశాను, నా ముందు వాళ్ళు ఏం పనిచేశారు. ఈ మధ్యకాలంలో 10 సంవత్సరాలు నా ఎమ్మెల్యే పదవి నేను సైలెంట్గా ఉన్నాను. వాళ్ళు ఏం చేశారు, మదనపల్లి కాన్స్టిట్యున్సీ మైనారిటీస్ వాళ్ళకి ఏ యాంగిల్లో కూడా వాళ్ళకి ఏ మాత్రం
తగ్గకుండా వాళ్ళకి ఏదైతే అర్హత ఉంది మొత్తం ఇచ్చిన మనిషి షాజహాన్ బాషా. ఎవడు ఇంతవరకు తెలియదు. మీకు భారతదేశంలో కాదు, సౌత్ ఇండియాలోనే వక్ఫ్ ప్రాపర్టీస్ ప్రొటెక్ట్ చేసి దానికి ఎస్టాబ్లిష్ చేసి కులమతాల అతీతంగా తీసుకొని వచ్చి అందరికీ ఒక డెవలప్మెంట్ ఇచ్చిన మనిషి నేను. 100 షాపింగ్ రూమ్స్ కట్టాం, దానికి అందరికీ షాపింగ్స్ ఇచ్చాం. అందరూ ఈరోజు సంతోషంగా బతుకుతున్నారు. ఈరోజు ఎల్కేజీ టు పీజీ ఎడ్యుకేషన్ తీసుకొని వస్తున్నాం అక్కడ. అదే కాకుండా ఒక హాస్పిటల్ 20 రూపాయల ఓపీడీతో తీసుకొని వస్తున్నాం. మీరు రేపైనా అపెండిసైటిస్ ఆపరేషన్ ఉంటే 3,000 నుంచి 5,000 రూపాయలు చేస్తాం. అదే ఈరోజు అపెండిసైటిస్ ఆపరేషన్ కావాలంటే మీరు బెంగళూరు, మణిపాల్ ఎక్కడన్నా వెళ్ళినారంటే 4 లక్షల రూపాయలు కట్టాలి. ఈ విధంగా మా ఇంటెన్షన్ ఈజ్ ఓన్లీ ఫర్ సర్వీస్. నేను పని చేసేది, మాట్లాడేది, నా పొలిటికల్ లైఫ్ పబ్లిక్కి అంకితం. నా స్వార్థం. ఇంకొకటి, ఇంకా మీరు ఇచ్చే హామీలో ఓకే మీరు చెప్పారు. అయితే టీడీపీలో ఎట్లా ఉంది? టీడీపీలో ఇప్పుడు మీకు అధికారికంగా టికెట్ కేటాయించారు. ఇంకా కొంతమంది కూడా టికెట్ ఆశించుంటారు. ఇప్పుడు దొమ్మలపాటి రమేష్ గారు, ఆయన కూడా గతంలో పోటీ చేశారు. మరి ఆ వర్గాన్ని ఏ విధంగా మీరు వర్గ విభేదాలు లేకుండా కలుపుకొని పోతారు? తప్పకుండా కలుపుకొని పోతానండి. నాకు ఎందుకంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆ వర్గానికి ఎప్పుడైనా నేను నష్టం చేసింటే, ఆ రోజు నేను కాంగ్రెస్ ఎమ్మెల్యే, వాళ్ళు నా అపోజిషన్ పార్టీ వాళ్ళు, నేను వాళ్ళకి న్యాయం చేసింటే వాళ్ళు నాతో ఉంటారు. నేను న్యాయం చేయలేదు, వాళ్ళకి నేను అరాచకం చేసినాను, పోలీస్ కేసులు కట్టించాను, వాళ్ళు హరాస్ చేసినానంటే ఈరోజు నాతో ఎవరు రారు కదా. ఈరోజు ఎక్కడ కూడా నా కాన్స్టిట్యున్సీలో అన్కంఫర్టబుల్ లేదు, అందరూ కంఫర్టబుల్గా ఉన్నారు. అలాగే బీజేపీ కూడా వాళ్ళు కూడా టికెట్ చివరి దాకా మీకు కన్ఫర్మ్ అయింది. నిన్న వాళ్ళ ఆఫీస్ పిలిచి నాకు సన్మానం ఇచ్చారు. బీజేపీ, జనసేన నాయకుడు ఇక్కడ రామాంజనేయులు అందరినీ కలుపుకొని పోయి ఎలాంటి విభేదాలు లేకుండా ముందుకు వెళ్ళే అవకాశం 100%. ఇప్పుడు ఒకటి ఏమున్నది అంటే, పార్టీ నాయకత్వం తీసుకున్న నిర్ణయానికి మనం డెసిషన్ తీసుకోవాలి. నాయకత్వం నాకు ఊరికే చూసి ఏమో షాజహాన్ బాషా 5.5 అడుగు ఉన్నాడు, ఏదో బాగున్నాడని చెప్పి తీయలేదు. 10 సర్వేలు చేశారు పెద్ద ఆయన. ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ మ్యాన్, ఈజ్ ఏ విజనరీ. సామాన్యమైన మనిషి కాదు. అది 10 కోణాల నుంచి ఆలోచిస్తారు ఒక మనిషికి టికెట్ ఇచ్చే ముందు. మళ్ళా బాగా వెరిఫై చూస్తారు, క్షుణ్ణంగా పరిశీలిస్తారు, 10 రకాలుగా చెక్ చేస్తారు. ఇన్నర్ నోట్స్ అన్ని చూసి ఇప్పుడు ఉన్న రాజకీయ పరిస్థితికి తగులుతాడా, నిలబడతాడా, ధీటుగా ఉంటాడా, ఆ కెపాసిటీ తనలో ఉందా అని చెప్పి. అంటే మీరు చంద్రబాబు గారు చెప్తా ఉంటే, గతంలో చంద్రబాబు గారి క్యాబినెట్లో ఒక్క ముస్లిం మైనార్టీకి సంబంధించి కూడా మంత్రి పదవి ఇవ్వలేదని ఒక అపప్రద అయితే ఉంది. 14-19 అంటే మీకు ఈసారి ఏదో డిప్యూటీ సీఎం ఇస్తాము, ఈసారి గెలిస్తే మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇలాంటి హామీ ఏమైనా ఇచ్చారా? నేను హైడ్రాలిక్ జాక్ కాదు. నేను ఎక్కడ నిలబడినా అక్కడే నిలబడతాను. ఇంట్లో ఎగిరే పరిస్థితి ఉండదు. నేను ఐఎమ్ వెరీ మచ్ కంఫర్టబుల్ హియర్. అది పెద్ద నిర్ణయం. నేను అట్లా అంతా నాకేదో డిప్యూటీ సీఎం ఇచ్చేస్తారు, నేను అది చేస్తాను, ఇది చేస్తాను. బట్ ఐ ఆమ్ విత్ ద పబ్లిక్, ఐ విల్ బీ విత్ ద పబ్లిక్. నేను మనుషులు, నా కాన్స్టిట్యున్సీ ప్రజలతో ఉన్నాను, వాళ్ళకి సేవ చేయడం నా బాధ్యత. నేను అది చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతాను. దాన్ని నేను టెన్స్గాను ఏదో సందర్భానికి వాడుకునే పరిస్థితి. అది మొత్తం షాజహాన్ బాషా గారు చెప్తున్నారు. మాజీ ఎమ్మెల్యేగా కూడా, అజాత శత్రువుగా కూడా ఆయన పేరు పొందారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా 2009లో ఆయన పనిచేయడం జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్లోనే ఉండాలని, విభజన తర్వాత కూడా 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ను వదలకూడదనే ఉద్దేశంతో ఆ నియమాలకు లోబడి తాను ఆ పార్టీలోనే ఉన్నానన్నారు. అయితే ప్రజల అభీష్టం మేరకు ఈసారి తాను టీడీపీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్లుగా కూడా చెప్తున్నారు. ముఖ్యంగా మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే మదనపల్లెలో టీడీపీ తరపున షాజహాన్ బాషా గారికి టికెట్ ఇచ్చినప్పటికీ కూడా ఇక్కడ మిగతా పార్టీలని కలుపుకొని పోతాం, అంత వ్యతిరేకత అయితే ఏమీ లేదని చెప్పి కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది మదనపల్లె టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. కెమెరామెన్